శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడే మగవాళ్ళలో చాలామంది ఈ సెక్స్లో సెమెన్ తొందరగా అవుట్ అయిపోయి 1 మినిట్ కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ కనుక ఆపేస్తుంటే చాలామంది వాళ్ళ పార్ట్నర్ సైడ్ నుంచి సెక్షువల్గా ఎక్స్ప్రెస్ చేసే ఒక ఫీలింగ్ ఏంటి లేదా వాళ్ళు అనే ఒక మాట ఏంటి అని అంటే అప్పుడే అయిపోయిందా అని. దాని అర్థం ఏంటి అనంటే సెక్షువల్గా మీరు కలిసినప్పుడు మీ వైఫ్ గనక సెక్స్లో 1 మినిట్ కన్నా తొందరగానే సెమెన్ అవుట్ అయిపోయి మీరు గనక సెక్స్ ఆపేస్తే వాళ్ళు గనక అప్పుడే అయిపోయిందా అనే మాట అంటున్నారు అనంటే ఖచ్చితంగా దాని అర్థము వాళ్ళకి సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షను లేదు అని. ఎందుకు అనంటే ఎప్పుడైనా సరే సెక్షువల్గా ఆడవాళ్ళకి మినిమం 4 to 5 మినిట్స్ సెక్స్ చేస్తేనే వాళ్ళకి సెక్స్లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. అలా కాకుండా సెక్స్లో కనుక నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే కనుక వీర్యం అవుట్ అయిపోయి సెక్స్ చేయటం కనుక ఆపేస్తే ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. ఇక్కడ సెక్స్ అంటే ఫోర్ ప్లే చేయటము, ముద్దులు పెట్టుకోవటము, కలిసి పడుకోవటము కాదు. ఆడవాళ్ళకి సెక్స్లో మ్యాక్సిమం హ్యాపీనెస్, ప్రెజర్ అనేది పెన్నిస్ కంప్లీట్గా స్ట్రాంగ్ అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా ఇట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడే ఆడవాళ్ళకి సెక్స్లో పీక్ ప్రెషరు, హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఫోర్ ప్లేలో కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, వాళ్ళకి జస్ట్ సెక్షువల్ స్టిమ్యులేషనే కానీ సెక్షువల్గా హ్యాపీనెస్ అనేది మ్యాక్సిమం హ్యాపీనెస్, పీక్ ప్రెజర్ అనేది కంప్లీట్గా ఎరెక్ట్ అయిన పెన్నిస్ని వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి సెక్స్ ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తుంటేనే వచ్చింది. అట్లా స్ట్రోక్ చేస్తున్నప్పుడు కనుక వీర్యం అనేది 1 మినిట్ అంతకన్నా తక్కువ టైంలోనే అవుట్ అయిపోతే వాళ్ళకి అసలు ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. మినిమము 4 to 5 మినిట్స్ ఇట్లా కంటిన్యూస్గా స్ట్రోక్ చేస్తేనే ఆడవాళ్ళకి సెక్స్లో ఆ హ్యాపీనెస్, ప్రెజర్ అనేది వచ్చింది. మగవాళ్ళకి మాత్రం అట్లా ఉండదు. మగవాళ్ళకి సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి ఆ హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. సెమెన్ కనుక 1 మినిట్లో అవుట్ అయినా, 2 మినిట్స్లో అవుట్ అయినా, 5 మినిట్స్లో అవుట్ అయినా ఎప్పుడు సెమెన్ అవుట్ అయితే అప్పుడు మగవాళ్ళకి ఆ సెక్స్లో ఆ పీక్ ప్రెజర్ అనేది వస్తుంది. కానీ ఆడవాళ్ళకి మినిమం 5 మినిట్స్ సెక్స్ చేస్తేనే హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు అనంటే మగవాళ్ళకి సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చిన లాంటి ప్రెషర్ ఆడవాళ్ళకి అది ఫిక్స్డ్ పాయింట్ కాదు. మగవాళ్ళకేమో ఫిక్స్డ్ పాయింట్ అది సెమెన్ అవుట్ అయినప్పుడు వస్తుంది హ్యాపీనెస్. కానీ ఆడవాళ్ళకి ఫస్ట్ టైము సెక్స్ ఇట్లా కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు 3 to 4 మినిట్స్ అప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఆ ఫస్ట్ టైం వచ్చినప్పుడు 10-15 సెకండ్సే ఉంటుంది ఆ హ్యాపీనెస్, ఆ ప్లెజర్ అనేది. అప్పటికి సెమెన్ అవుట్ అవ్వకుండా ఇంకా కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకో 2 మినిట్స్, 3 మినిట్స్, సెకండ్ టైము మళ్ళీ 5 మినిట్స్ అప్పుడు సెకండ్ టైం వస్తుంది ఆ సేమ్ హ్యాపీనెస్ అనేది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 10 సెకండ్సే ఉంటుంది, సెకండ్ టైం వచ్చినప్పుడు 30 to 40 సెకండ్స్ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం వచ్చిన దానికన్నా ఆ ప్లెజర్ ఇంటెన్సిటీ సెకండ్ టైం వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు సెక్స్ చేసేటప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు కూడా ఆడవాళ్ళు. ఆ ప్లెజర్ వచ్చినప్పుడు గట్టిగా పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం లాంటివి కూడా చేస్తారు. అంటే వాళ్ళకి ఆ సెక్స్లో హ్యాపీనెస్ అనేది వచ్చిందని అర్థము. సో మినిమం ఆ 2 టైమ్స్ అనేది హ్యాపీనెస్, ప్లెజర్ వస్తేనే ఆడవాళ్ళు ఆ సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా 1 నిమిషము అంతకన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయింది అనుకోండి, ఆడవాళ్ళకి అసలు సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. స్లోగా సెక్స్ అంటే ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఓపెన్గా చెప్పలేని వాళ్ళు చెప్పరు, కానీ ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు అనే ఒక కామన్ మాట ఏంటి అని అంటే అప్పుడే అయిపోయిందని. ఎట్లాగో చెప్పేవాళ్ళు చెప్తారు సెక్స్ ఇంత తొందరగా అవుట్ అయిపోతుంది, నాకు ఏ హ్యాపీనెస్ లేదని. చెప్పలేని వాళ్ళు ఇండైరెక్ట్గానే ఒక మాట ఏంటి అని అంటే సెక్స్లో అప్పుడే అయిపోయిందా అని. అంటే దాని అర్థం వాళ్ళకి సెక్స్లో ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు అని. సో ఎవరిలో అయితే మగవాళ్ళలో సెక్స్ చేస్తున్నప్పుడు మీ వైఫ్ నుంచి ఈ మాట వింటున్నారు అప్పుడే అయిపోయిందా అనే మాట, దాని అర్థము వాళ్ళు సెక్షువల్గా ఎటువంటి సాటిస్ఫాక్షన్ లేదు అని అర్థం. సో మీ సైడ్ నుంచి కనుక ఈ శీఘ్రస్ఖలనానికి కరెక్ట్గా ప్రాబ్లం ఏంటో తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ కొంచెం కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు ఈ సెక్షువల్గా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లంకి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.